ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క వ్యత్యాసములతో ఉన్నారు. సారాను చూసుకుంటే ఒకలాగుంది. ఆదిలో హాగరును చూసుకుంటే ఒకలాగుంది. ఇంకా ఎస్తేరును చూస్తే ఒకలాగుంది. ఫస్ట్ బిగినింగ్లో స్త్రీ ఎవరు? అవ్వను చూస్తే ఒకలాగుంది. రూతును చూస్తే ఒకలాగుంది. అలాగ చూసుకొని పోతూ ఉన్నప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఒక స్త్రీని గూర్చి దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్న స్త్రీలు జీవితాలు వేరైతే ఒక ఆవిడ్ని పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త వినండమ్మా. దావీదు వంశస్థులారా వినుడే. మనుషులను విసుకించుట చాలదనుకొని నా దేవుని కూడా విసుకింతురా. నిన్న మేము అక్కడ బ్యానర్ మాత్రమే పట్టుకుని ఉన్నాం. ఆయనకి ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట తీసేయాలట. ఆ మాటని వెనక మడిసేసి మీరు ముందు పదాలు పెట్టుకొని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు, మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు అంటాడు. మాకు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు ఈ హక్కు. మేము మైకులు పెట్టుకొని చెప్పలేదు, ఏమి పెట్టుకొని చెప్పలేదు. ఆ బ్యానర్ మాత్రమే మేము పట్టుకొని ఉన్నాం. ఇంకా వాదనలు పెరగాలి అంటే ఏం చెప్పాలో తెలుసా? మీరు టెలిఫోన్ వాడుతున్నారు కదా, ఫోన్, అది టెలిఫోన్ అవ్వచ్చు, సెల్ అవ్వచ్చు, మరో అవ్వచ్చు, అది మానేయాలి, వాడడం మానేయాలి. ఎందుకో ఫోన్ కనిపెట్టింది ఎవరు? క్రైస్తవులే. మీరు పెన్ను పట్టుకోవడం మానేయాలి, పెన్నులో ఇంకు వాడడం మానేయాలి. ఎందుకు? పెన్ను ఎవడు కనిపెట్టాడు? క్రైస్తవులే. మీరు విమానం ఎక్కడం మానేయాలి, ట్రైన్ ఎక్కడం మానేయాలి. ఎవరు కనిపెట్టారు? ఇవన్నీ పక్కన పెడితే అసలు ట్యూబ్లైట్ వేసుకోవడం మానేయాలి, లైట్ వేసుకోవడం మానేయాలి. బల్బు కనిపెట్టింది ఎవడు? అంటే క్రైస్తవులు కనిపెట్టినవన్నీ మీకు కావాలి, కానీ మంచిని బోధిస్తా మంచి మీకు అవసరం లేదా? యేసు ప్రభు అందరికీ ప్రభు అని ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. మనం ఏం చేసాము? అక్కడ బ్యానర్ పట్టుకొని ఉన్నాం. బ్యానర్ పైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. కిందన 18 సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు నడపకూడదు. ఒకవేళ వాహనం నడిపి ఏది యాక్సిడెంట్ అయ్యి అవతలడు కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకో, ఈయనకి లైసెన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? 18 సంవత్సరాల్లో పిల్లలకి ఆ యొక్క వాహనం ఇవ్వడం వల్ల అవతల వారు పోలీసు వాళ్ళు కేసు పెడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? లైసెన్స్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కేసులు పెడతారు. ఇవన్నీ తప్పులు కాదా? ఇవన్నీ అబద్ధాలు కాదా? ఇవన్నీ తప్పులే కదా, ఇవన్నీ అబద్ధాలు కదా. వారు చేసినవన్నీ అబద్ధాలు, వారు చేసినవన్నీ మోసాలు. అలాగే ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఒక చట్టం పట్టింది. ఆ చట్టంలో ఏంటి? 2 కలిసి వాహనం మీద వెళ్ళాలి, 3 వెళ్ళకూడదని ఉంది. అదో ఆ గ్రంథంలో ఆ యొక్క బ్యానర్లో అదే రాసాం, 2 ప్రయాణించండి, 3 వద్దు అని. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ చట్టం పెట్టడం ఎందుకు? మహానుభావుడు బిఆర్ గారు అంబేద్కర్ రాసిన చట్టానికి విలువ ఎక్కడుంది? విలువ ఉందా? విలువ లేదు కదా. మేము 3 వెళ్తామండి అంటే వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా, మొదటి యోహాను రాసిన పత్రిక ప్రకారంగా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. గవర్నమెంట్ ఇచ్చిన ఆజ్ఞలు మీరు అతిక్రమిస్తున్నారా బాబు, అది పాపము, దానివల్ల మీకు ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పాం. ఇండియా భారతదేశము, మేము ఇండియా భారతదేశంలోనే పుట్టాం. మాకు ఇండియా అంటే గౌరవం ఉంది, ఆ చట్టాల మీద మాకు గౌరవం ఉంది, భారతదేశం మీద మాకు గౌరవం ఉంది, ఆ పరిపాలించిన అధికారుల మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఏ రోజు మేము దేన్ని కూడా ఏలెత్తి చూపించలేదు, ఎవరిని మేము విమర్శించలేదు. మేమేమీ చేయకుండా ఈ రాసి బ్యానర్ పట్టుకొని ఉంటే దాని మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటే మీకేం బాధ? మీకేమైనా బాధ ఉందా? లేదా ఆయనకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? యేసు ప్రభుకు మీకు కానీ, మీ ఆస్తులు గీస్తులు కానీ ఏమైనా అడిగాడేట ఆయన? మీ పిల్లలు 18 సంవత్సరాల్లోపు పిల్లలకి బండి వద్దురా బాబు అని పదం రాస్తే పైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎలాగనే ఆ 3 టౌన్ సీఏ గారు కూడా అడుగుతున్నారు, ఆంధ్ర యూనివర్సిటీ 3 టౌన్ సీఏ గారు కూడా అడుగుతున్నారు, మీకు ఏం హక్కు ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాశావు? క్రైస్తవులకు మాత్రమే కదా ప్రభు, తక్కినోళ్ళకి ప్రభు కాదు కదా అంటున్నాడు. అలాంటప్పుడు ఇవన్నీ మానేయాలి కదా. నువ్వు రాస్తున్న సంతకం కూడా ఇంగ్లీష్లోనే పెడుతున్నావే, తెలుగులో పెట్టు. నువ్వు తయారు చేస్తున్న ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంగ్లీష్లో తయారు చేస్తున్నావు కదా, తెలుగులో తయారు చేయి. ఎందుకంటే మా దేవుడు ఇంగ్లీష్ దేవుడు అని మీరే కదా అంటున్నారు. మరి ఆ ఇంగ్లీష్ దేవుడు తీసుకొచ్చిన పదాలు మీరు ఎందుకు వాడుకుంటున్నారు? చాలామందికి తెలియలేదు ఏంటంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు క్రైస్తవ్యాన్ని ఇండికి బ్రిటిష్ వారు తెచ్చారని బుర్రలు బాదుకుంటున్నారు. వీళ్ళకి చరిత్ర తెలీదా?
అసలు బ్రిటిష్ వాడే తీసుకురాలేదు క్రైస్తవ్యాన్ని. బ్రిటిష్ వాడు తేలేదండి. 60 నుండి 70వ శతాబ్దంలో 60 నుండి 70వ శతాబ్దంలోని ఇండియాకి ఎవరు వచ్చారు? 12 మంది శిష్యుల్లో ఒక ఆయన వచ్చారు. ఎవరో ఆయన తీసుకొచ్చి ఇండియాలో సువార్త ప్రకటన చేశాడండి. ఇది ఎవరికి తెలియక మాట్లాడితే బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు, బ్రిటిష్ వాడు మాత్రం అంటున్నాడు. ఇది బ్రిటిష్ వాడు మాత్రం కాదు. బ్రిటిష్ వాడు ఇంకా ఇండియాలోని అడుగు పెట్టక మునిపే 60వ సంవత్సరం నుండి 70వ సంవత్సరం వరకు, క్రీస్తు శకం 60 నుండి 70వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలోనే ఇండియాకి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన పేరు తోమా. ఆయన వచ్చి సువార్త ప్రకటన చేశాడు. అప్పటికే ఇండియాకి సువార్త వచ్చింది. బ్రిటిష్ వాడు అప్పుడు తర్వాత ఎప్పుడో వచ్చాడు. మాట్లాడితే బ్రిటిష్ వాడు మాత్రం అంటున్నాడు. బ్రిటిష్ వాడు మాత్రం కాదురా బాబు, ఇదే బ్రిటిష్ వాడు ఇండియాకి రాకక మునిపే ఈ యొక్క యేసు ప్రభువును గూర్చి ఈ ఇండియాకి ప్రకటన చేసిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేకమైన స్త్రీలు ఉంటే, పాత నిబంధనలు అనేకమైన స్త్రీలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటే, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఒక ఆవుని పరిచయం చేస్తున్నాడు లోకానికి. ఒక ఆవుని లోకానికి పరిచయం చేస్తున్నాడండి. ప్రవక్త ఏషియా ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల కిందట ఒక ఆవుని గురించి రాశాడు. ఆవిడ పేరు రాయలేదు కానీ ఏమని రాస్తున్నాడు ఇక్కడ? దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. నేను మా మీద గొడవాడుతూ యేసుప్రభుని తిడుతున్నారా? ఇప్పుడు వరకు మీకు చెప్పాను కదా, యేసుప్రభు మా అందరికీ ప్రభువుగా అవుతాడు అని యేసుప్రభు మీద నిందలేస్తున్నారు. యేసుప్రభుని 18 సంవత్సరాల లోపలికి పిల్లలకి బండి అవ్వద్దని చెప్పండి. ఏమనుంటే మాతో మాట్లాడాలి, మా మీద ఏదైనా చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచక మీకు చూపును, ఆలకించడి. కన్యక గర్భవతి అయి, పేరు రాయలేదు అక్కడ. మరియా మరొకటి అని ఏమని రాశాడా? రాయలేదు. రాశాడా? రాయలేదు. కన్యక ఇక్కడ కూర్చోరా బాబు, నువ్వు ఇక్కడ కూర్చో. కన్యక గర్భవతి అయి కుమారుని కని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. కన్యక అని రాశాడా? ఆవిడ పేరు ఫలానా అని రాశాడా? రాయలేదు. పుట్టబోయేవాడు పేరు రాశాడు మళ్ళీని. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును. ఇమ్మానుయేలు అంటే కింద ఏమని ఉంది? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన యందే మనకు నిత్య జీవం. ఇంకా భూలోకంలో ఎవడు యందు కూడా నిత్య జీవం లేదు, ఉండదు. కన్యక గర్భమున ఒక ఆయన పుట్టాడు చూసావా? 2024 సంవత్సరాల కిందట. ఆయన యందు మాత్రమే నిత్య జీవం. ఆయన తప్ప ఇంకెవ్వడో ఇవ్వలేడు. నిత్య నరకం నుండి తప్పించగలిగిన వాడు ఆయనే, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అతనికి ఏమని పేరు పెడతారట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చదవండి. దేనికంటే వస్తున్నాడు? భూమి మీద అప్పటికే కీడు విసర్జించబడి ఉన్నది కనుక, కీడుతో నింపబడి ఉన్నది కనుక, కీడుని విసర్జించుటకును, మేలును కోరుకున్నటకును, మంచిని కోరుకున్నటకును. ఈరోజు ఇండియా దేశానికి క్రైస్తవ్యం మంచే పంచిందే తప్ప చెడు ఎక్కడా పంచలేదండి, మంచినే పంచిందే. స్త్రీలు రోజు నిరభ్యంతరంగా స్కూల్లోకి వెళ్ళి టీచర్ల కింద పలానా పనులు చేయగలుగుతున్నారంటే క్రైస్తవులే తీసుకొచ్చారు బయటికి. స్త్రీ నిరభ్యంతరంగా మగోడితో సమానంగా పనిచేయొచ్చని. ఎందుకు? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దేవుని దృష్టిలో వాళ్ళు ఏక శరీరులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. మంచి పాయింట్ ప్రపంచానికి ఇచ్చాడు. పెరుగులో అనేకమైన పోషకాలు ఉంటాయి తెలుసా? పెరుగులో బోల్డ్ పోషకాలు ఉంటాయి.
అందుకే పాతకాలంలోని అన్నం తినేసిన తర్వాత చివరిలో ఒక్క ముద్ద అయినా పెరుగన్నం తినండి అమ్మా అని బతిమాలేవారు. మనం ఎక్కడికైనా విలేజ్కి వెళ్తాం చూడండి, అక్కడికి ఎందుకంటే హోటల్కి వెళ్తే పెరుగు ఎత్తాడు ఎవడా చెప్పండి, ఎత్తాడు ఎవడా? ఎందుకు ఎత్తున్నాడు? పెరుగులో నేను ముందు తినే ఆహారం కంటే పెరుగులో అనేకమైన పోషకాలు ఉంటాయి. ఎవరినైనా పెరుగన్నం తినండి అంటే మా జోసఫ్ కూడా శ్రీలంక నుండి పాకిస్తాన్కి అంత అడుగేస్తాడు. మజ్జిగ తాగమన్నా తాగడు, పెరుగన్నం తినమన్నా తినరు. కానీ గ్రంథం చెప్తుంది ఏమని? పెరుగును తేనెయు రాసి, అంటే వాటిలో అన్ని పోషకాలు ఉంటాయి. నువ్వు ఒరిజినల్ తేనె ఎక్కడైనా ఉన్నప్పుడు చిన్నది పీకి ఆ ఒరిజినల్ తేనె తిను. నువ్వు రోజు 3 పూటలు కాదుగా 4 పూటలు తిని దానికంటే వచ్చిన శక్తి ఆ చిన్న తేనెలోనే ఉంటుంది. అట్టిది ఏగకు చూడండి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఎక్కడి నుండి తెచ్చి దాసి 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 చివరికి నీ నోటికి తీపినిస్తుంది. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? కీడును విసర్జించుకుని మేలు కోరుకున్నట్టుకును ఆ బాలునికి తెలివి రాక మునుపు, ఆ తెలివి వచ్చినప్పుడు పెరుగును తేనెను తినను. కీడును విసర్జించుటకును మేలు కోరుకున్నట్టుకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశమును అయిపోద్దట. తిరిగారు కదా ఆయన కోసం. 2 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరిని ఏం చేయమన్నాడు? సంహరించమన్నాడు. పాత నిబంధన నుండి మలాకి వరకు ఉన్న స్త్రీల కంటే కొత్త నిబంధనలో మత్తయి సువార్త ఈ ఫస్ట్ ఏషియా రాశాడు చూసావా, 7వ అధ్యాయంలో ఈ మాటలు రాశాడా? అది ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమె ఫస్ట్ నుండి 20 చదవండి. ఎవరో యేసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఆయనకి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. దానికి ముందు ఒక సంఘటన జరుగుతున్నది. ఎవరో గబ్రియేల్ అనే దేవదూత ఎవరి దగ్గరికి వచ్చింది? మరియ దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది? శుభవచనము చెప్తున్నది. శుభవచనం చెప్తుంది. లూకాసు వార్తలో ఉంటుంది చూడండి. శుభవచనం చెప్తూ ఉన్నది. ఏంటి ఆ శుభవచనం వినగానే ఆవిడ కంగారు పడిపోతుంది. గలిలయలోని నజరేతు అనే ఊరిలో దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి చేత పంపబడ్డదట? మనుషుల చేత కాదు, దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల. అంతకుముందు ఎప్పుడటువంటి సంఘటనలు ఆవిడ అనుభవించలేదు, ఆవిడకి ఎదురు కాలేదు. మరియాకి ఇంతకుముందు అలాంటిదేదని ఎదురవిందా? లేదే. అలాంటి సంఘటన ఆవిడకి ఎదురవ్వలేదు. ఆవిడ ఎప్పుడు అలాంటి మాటలు వినలేదు. దూత లోపలికి వచ్చి ఏమని చెప్తుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా ఏమైపోయింది? తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో ఏటట? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడే.
మహోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్న స్త్రీలు ఈ యొక్క మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, లూకా సువార్తలో కానీ ఈ 2 అధ్యాయాల్లో ఉన్న ఆ తర్వాత నుండి స్త్రీల కంటే, ముందున్న స్త్రీల కంటే, ఈ తర్వాత ఆ 2వ అధ్యాయం తర్వాత ఉన్న స్త్రీల కంటే ఈవిడ గొప్పది. ఎలా గొప్పది? ఎవరు ఒప్పుకుంటారు అసలు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరే స్త్రీలు, మీ పిల్లలకి ఎవరితోటో నిశ్చితార్థం అవ్వింది, మీ కూతురికి నిశ్చితార్థం అవ్వింది. ఏదో దూత, ఎప్పుడు కంటికి కనపడలేంది, చూడలేంది, అనుభవం లేని ఒక స్త్రీ దగ్గరికి దూత వచ్చి, అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు గర్భం దాలిస్తావు, ఒక కొడుకుని కంటావు, ఆ కొడుక్కి యేసు అని పేరు పెడతావంటే ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందా? ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? ప్రపంచకంలోని భయంకరమైన నింద ఏంటంటే అదే. ప్రపంచంలోని స్త్రీకి భయంకరమైన అవమానం కలిగించిన నింద ఏంటంటే అదేనండి. అంటే గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం ఏంటంటే ఆమెనే అనుమానించినట్లుగా, ఆమె శీలాన్నే అనుమానించినట్లుగా ప్రపంచంలోని ఏ స్త్రీ భరించలేని భయంకరమైన మాట ఏంటంటే అదే. అందుకే ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్న స్త్రీలు ఒక ఎత్తు అయితే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఉన్న ఈ 2 అధ్యాయాల్లో కాకుండా తక్కిన స్త్రీలు ఒక ఎత్తు అయితే, ఈ జీవితమే ఒక ఎత్తు. అందుకే ముందున్న స్త్రీల కంటే, ఈమె తర్వాత ఉన్న స్త్రీల కంటే ఈవిడ ధన్యురాలు. ఈమె ధన్యురాలండి. ఏటో తెలుసా? మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే చెట్టుకున్న పళ్ళుకి ఎలా రాళ్ళెట్టు కడతారో అలాగా ఇంకా జరిగిన విచిత్రం ఏంటంటే, లోకంతో నిందలు అనుభవించాలి, లోకంతో మాటలు పడాలి. ఇంకంత ఒక్క ఎత్తు అయితే యేసేపుతో మాటలు పడాలి. ఎందుకు? అప్పుడు ఆమెకి ఏమైంది? ప్రదానం జరిగింది. ఎవరైనా ఒప్పుకుంటారా? మీ కూతురుకి అలా ప్రదానం జరిగిన తర్వాత ఏ పురుషుడు కలయిక లేకుండా ఎవరో దేవదూత వచ్చి నీతో మాట్లాడి నువ్వు గర్భం ధారిస్తావు, కుర్రాన్ని కంటం అంటే ఏ శ్రేణి ఒప్పుకుంటుందా? మీకు ఒక దండంరా బాబు, నిన్నకాక మొన్నే మా కూతురు పెళ్లి సంబంధం కుదిరింది, ఇంకా వచ్చే నెలలో పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఇప్పుడే నిశ్చితార్థం అయిపోయింది, ప్రదానం చేయబడ్డది, ఇదేంటిది మాకే వద్దురా బాబు పో అని అంటదా? అందా? ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటి తెలుసా? ఆ మరియాకి తల్లిదండ్రులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తానని స్త్రీ చెప్తుంది. ఎవరైనా ఒకవేళ అలాగా కన్యక స్త్రీల దగ్గర దూత వచ్చి మాట్లాడితే ఇదేదో నాకు అర్థం అవటం లేదు, లేకపోతే మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, మా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను, ఇవన్నీ ఒక్కెత్తైతే మా ఎవరితోటైతే ప్రదానం చేయబడ్డదో ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను పర్మిషన్ తీసుకుంటాను. ఆయన ఒప్పుకుంటాడేంటి? ఇలా నాతో ప్రదానం చేయబోయి నువ్వు ఇంకొకటి దగ్గర పడుకొని కొడుకుని కానీ ఒక గర్భం తోలుస్తావా, ఆ పిల్లోడికి నేను తండ్రి అవుతానా? చాలే, సరైన కుటుంబంతో సంబంధం కుదిరిందే. అందుకే పెద్దలు చెప్పారు, ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఇటు నుండి 14 తరాలు, ఇటు నుండి 14 తరాలు. ఏమండి అమీరామణ గారు? ఇటు నుండి 14 తరాలు, అటు నుండి 14 తరాలు చూసుకొని చేయమని చెప్పారు. సరే అండి, భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు యేసేపు యొక్క తల్లిదండ్రులు ఎలాంటోలో మరి తల్లిదండ్రులు ఎంత అవమానపరుస్తారో, చివరికి బంధువులు ఎలాంటోలో బంధువులు ఎంత అవమానపరుస్తారో, ఇవన్నీ ఆలోచించకుండా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఒకడు లోకములో పుట్టబోతున్నాడు, నా గర్భములో ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మరియా గొప్పదే. మరియా ద్వారా స్త్రీలకి అట్టి ధన్యత వచ్చింది. భర్త ఏమనుకుంటాడో పట్టించుకోలేదు, భర్త యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారో పట్టించుకోలేదు, చివరికి మరి యొక్క తల్లిదండ్రులు ఏమంటారో పట్టించుకోలేదు, మరి యొక్క బంధువులు ఏమంటారో పట్టించుకోలేదు. ఒక ఆయన మాట పట్టించుకుంది. ఎవరా మాట? వచ్చింది దూత. ఇప్పుడు చదవండి. ఇంకా ముందున దూత వచ్చేమంటుంది? దయాప్రాప్తురాలా. ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభమా, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన. దేవుడికి మహిమ కలుగును గాక.
తల్లి తత్వాన్ని లోకానికి చూపించిందండి మరియా. తల్లి తత్వాన్ని లోకానికి చూపించింది. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినన్ని ఆయన మూలముగా కలిగిన అతనికి గర్భాన్ని అద్దెకిచ్చింది. నిందలు భరించడానికి సిద్ధమైపోయింది. ఎందుకు గతంలో ఒక శాసనం ఉంది, మీకు తెలుసా? గతంలో ఒక శాసనం ఉంది. పురుషుడి కలయికతో కాకుండా వ్యభిచారము చేసి పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపియాలి. అర్థమైందా? ఇది జరుగుతుండేది కొత్త నిబంధన స్టార్టింగ్లో. ఆ ధర్మశాస్త్రం ఇంకా అక్కడికి ఉంది, ఇంకా ధర్మశాస్త్రం పోలేదు. అర్థమవుతుందా? స్త్రీని దేంతో కొట్టాలి? రాళ్ళతో కొట్టి చంపియాలి. అంటే ఇప్పుడు మరియాని ఎలా కొట్టి చంపియాలి? ఏటండి ఆ త్యాగం? ఏటి ఆ త్యాగం? అందుకే సువార్త విషయంలోని స్త్రీలట సైన్యంగా కదిలేరట. ఏదైనా స్త్రీ సాధించగలదు, ఏదైనా స్త్రీ సాధించగలదు. అందుకే హిందువులు ఆ స్త్రీకి ఏమని చెప్పారు? శక్తి స్వరూపే, ఆదిశక్తి అని పేరు పెట్టారు హిందువులు. ఎందుకో తెలుసా? లోకాన్ని ఏలబోయే లోక రక్షకుడికే స్థానం ఇచ్చింది. లోకాన్ని ఏలబోయే లోక రక్షకుడికే స్త్రీ స్థానం ఇచ్చిందండి గర్భంలో. ఆయన దొరకని లోకానికి నిత్యజీవము. ఒకవేళ దూత చెప్పింది వచ్చింది నేను ఏమనంటే, ఒకసారి ఆలోచించరా? చాలేరా బాబు, నువ్వు వచ్చేటి నా గర్భంలో ఎవడో లోకరక్షకుడు పడతారా? నాకు నినకాక మొన్నే నాకు నిశ్చితార్థమైంది, ఏ చెబుతావు? ఈ నిందలు నేను భరించలేను, వద్దురా బాబు, ఇంకొకరు ఎవరైనా చూసుకొని చెప్తారు అంటారా? ప్రపంచానికి స్త్రీ తత్వాన్ని చూపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? మరియా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మరియా చేసిన త్యాగం ముందు ప్రపంచం ఏ త్యాగం నిలబడదు. యేసేపు త్యాగం కూడా మరియా ముందు నిలబడదు. నిలబడుతుందా? నిలబడదు. మహా అయితే ఉంటాడు, లేకపోతే వదిలిసిపోతాడు. అంతేనా? మహా అయితే ఉంటాడు, లేకపోతే వదిలిసిపోతాడు. అంతేగాని గర్భంలోని నిత్య జీవాన్ని లోకానికి పంచబోయేవాడు ఉన్నాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు, నా తల్లి. ఎక్కడ? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భంలోని శిశువు, చదవండి. లేచి జకర్యా ఇంటిలో ప్రవేశించి వినగానే దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి, లోకానికి రక్షకుడు. ప్రభువు అంటే పరిపాలించేవాడు. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన నీకు మంచి పంచిపెట్టడానికి వచ్చాడు, చెడుని మంచి పెట్టడానికి రాలేదు. చెడుని ఏం చేయడానికి? విసర్జించడానికి వచ్చాడు, కీడును తొలగించడానికి వచ్చాడు. క్రైస్తవుల వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా అని చూస్తే ఎవరికి నష్టం జరగలేదు. అందరికి లాభమే చేయకూడదు. లాస్ట్కి చివరికి ఇండియాకి కూడా తోమా వల్ల లాభమే జరిగింది తప్ప తోమా వల్ల నష్టమైతే జరగలేదు. క్రైస్తవులు వచ్చి నీ ఆస్తులు కానీ లాగేసుకుంటున్నారేంటి? నీ అంతస్తులు కానీ లాగేసుకుంటున్నారేంటి? నీ రాష్ట్రాలు కానీ లాగేసుకుంటున్నారా? ఎందుకు మీకు భయమా? క్రైస్తవులు వచ్చి సువార్త ప్రకటన చేస్తే మీరు బలంగా ఉంటే ఎందుకు మీకు భయమా? ఎందుకు మీకు భయం? బలంగా ఉంటే మీకు భయం ఉంటుందా? బలవంతుడిని ఎవడైనా వెళ్ళి బంధించగలరా? బలవంతుడే వెళ్ళి ఎవడైనా బంధించగలరా? అయ్యా, ఇండియాలోని 142 కోట్లలో 120 కోట్ల మందిని మీరు ఉన్నప్పుడు మీకు ఎందుకు భయమా? క్రైస్తవులు సువార్త ప్రకటన చేస్తే ఎందుకు మీకు భయం? ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే మీరు బలహీనరా? మరి అడ్డుకుంటున్నారంటే
కదా. ఎవరిని ఎవడు మార్చలేడు. మార్చగలదా? ఎవరిని ఎవడో మార్చలేడు. మార్చగలం ఎలాగా? ఆడవాళ్ళు మగవాళ్ళ కింద, మగవాళ్ళని ఆడవాళ్ళ కింద మేకప్ వేసి మార్చగలం. కానీ ఇది మేకప్ వేసే మార్చేది కాదా, హృదయాలు మార్చేది సువార్త. ఇది హృదయాలు మార్చేది సువార్త. మనుషులు నీకు వచ్చి కరపత్రం ఇచ్చినంత మాత్రాన మారిపోతావని నువ్వు అనుకుంటే నువ్వు బలహీనుడివే. క్రైస్తవులు వచ్చి నీ వీధులని మైకు పట్టుకొని అలా పాటలు పాడుకొని వెళ్తుంటే ఆ పాట నిన్ను మార్చేస్తుందేమో అని నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు బలహీనుడివే. నువ్వు బలహీనుడు కాబట్టి నువ్వు భయపడిపోతున్నావు. ఎక్కడ మేము మారిపోతాం, ఎక్కడ మా గ్రామం మారిపోతుంది, ఎక్కడ మా కుటుంబీకులు మారిపోతారు, ఎక్కడ మా రాష్ట్రం మారిపోతుంది, ఎక్కడ మా దేశం మారిపోతుందని మీరు భయపడుతున్నారు. క్రైస్తవ్యము చెడుని విసర్జిస్తుంది, కీడి నుండి తప్పిస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే బోధ. యేసు ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు. కీడిని విసర్జించుటకును, మేలును పంచిపెట్టుటకును. కీడిని విసర్జించుటకును, మేలుని పంచిపెట్టుటకును ఆయన ఇక్కడికి వచ్చాడు. మీరు ఎందుకు భయపడిపోతున్నారు? మరి క్రైస్తవులు వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటన చేస్తే ఎందుకు భయపడిపోతున్నారు? తప్పే ఉంది. మీరు కూడా మీ మతం అని అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా వీధుల్లోకి వచ్చి ప్రచురం చేసుకోండి. ఎవరైనా అన్నారు తప్పు అన్నారా? తప్పే ఉంది. మీరు చేసుకోండి. హిందూ సహోదరులారా, మనం అంతా సహోదరులం కనుక మీరు చేసుకోండి. వీధుల్లోకి వచ్చి ఎవడైనా క్రైస్తవుడు మిమ్మల్ని ఆపుతాడా? ఎందుకు మీరు వచ్చి హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారని ఎవడైనా ఆపుతాడా? ఆపడే. మీరు మాత్రమే ఆపుతున్నారు. క్రైస్తవులు యేసు ప్రభు యొక్క సువార్త. క్రైస్తవం అంటే మతం కాదు, మార్గం. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహంతికులు మారుతున్నారు, తీవ్రవాదులు మారుతున్నారు, నక్సలైట్లు మనసులు మారుతున్నాయి. మీరు సువార్తను అడ్డుకొని వీటిలన్నిటికీ మీరు ప్రోత్సాహం చేస్తున్నారు. తాగుబోతు కింద బతకమని ప్రోత్సాహం చేస్తున్నారు, వ్యభిచారం కింద బతకమని మీరు ప్రోత్సాహం చేస్తున్నారు, నరహంతకులు ఇంకా హత్యలు చేయమని మీరు ప్రోత్సాహం చేస్తున్నారు సువార్తను అడ్డుకొని. సువార్త ఏం చేస్తుందో తెలుసా? అలాంటి వాళ్ళు మారమని బ్రతిమాలుతుంది, అలాంటి వాళ్ళు మనసులు మారమని బ్రతిమాలుతుంది. మీరు ఆ సత్యాన్ని గ్రహించలేక సువార్తలు అడ్డగిస్తూ ఉన్నారు. సువార్తల వల్ల ఎవడో చనిపోయిన వాడు లేడు. మీరు బలంగా ఉంటే ఆ కరపత్రం మిమ్మల్ని మార్చేస్తుందా? వాళ్ళ పాటలు మిమ్మల్ని మార్చేస్తాయా? వాళ్ళ బ్యానర్ మిమ్మల్ని మార్చేస్తుందా? ఎవరిని ఎవడో మార్చలేడు. అక్కడ అనుమతింపబడితేనే తప్ప ఎవడు ఏది చేయలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం అందరం భిన్నత్వంలో ఏకత్వమే ఉన్నాము. ఇండియా గొప్పదే, భారతదేశం గొప్పదే. ఎందుకంటే అన్ని మతస్థులు, అన్ని కులస్తులు ఎక్కడ మనం చూసినా ఓముండి పైన ఎవరో ముస్లింకి సంబంధించిన ఇలాగా నెలవంకుండి మధ్యలో సిలువ ఉంటుంది. అది ఇండియాలో మాత్రమే ఉంటుంది, ఇతర దేశాల్లో ఉండదు. అదే ఉంటుందా? ఉండదు. క్రిస్టియన్ దేశంలోనే సిలువ మాత్రమే ఉంటుంది, ముస్లిమ్స్ దేశంలోనే ఆ నెలవంక మాత్రమే ఉంటుంది, ఇండియాలో మాత్రమే. ఇండియా అంత గొప్పదే. ఇండియాలో మాత్రమే ఈ మూడు కలిసి ఉంటాయి. ఏంటి? ఓం ఉండి పైన ఏమొచ్చి నెలవంకుండి మధ్యలో సిలువ ఉంటుంది. అది ఇండియాలో మాత్రమే ఉంటుంది. మీరు సువార్తలు అడ్డుకొని ఇండియాకున్న పరువులు తీసేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన కీడుని విసర్జించుటకును దేనికి పుట్టాడట? మేలును కోరుకున్నటకును ఆయన ఒక కన్యక గర్భమును పుట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరియా ఎంత గొప్ప త్యాగం చేసిందో ప్రపంచంలో ఏ స్త్రీ చేయలేని త్యాగం చేసిందండి. చేసిందా లేదా? ఏ స్త్రీ చేయలేని త్యాగము మరియా మాత్రమే చేసింది. అందుకే ఆవిడికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు, అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆమెకే దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తే లోకరక్షకుడిగా పుట్టినోడికి ఇంకెంత ప్రాధాన్యత ఉంటుంది? లోకరక్షకుడిగా పుట్టినోడికి ఇంకెంత ప్రాధాన్యత ఉంటుంది? అందుకే ఈయన నిజంగా లోకరక్షకుడు. ఎక్కడ? యేసుప్రభుని సిలువేసి బల్లెంతో పొడిచిన తర్వాత ఈయన నిజంగా. అప్పటి వరకు ఏమనుకున్నారు?
అబద్ధికుడు అనుకున్నారు, ఈయన లోకరక్షకుడు కాదనుకున్నారు. అప్పుడు చెప్తున్నాడు, ఈయన నిజంగా లోకరక్షకుడు. దేవునికి మహిమ కలిగినగాక. మేము మీలాగే ఒకప్పుడు అనుకునే వాళ్ళమే, మేము హిందువులమే, విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వారమే, మేము ఒకప్పుడు అలా సువార్తలు ప్రకటన చేస్తే మేమే ఇలాగ ఆటంకాలు పరిచిన వారమే. కానీ ఒకరోజు సత్యాన్ని తెలుసుకున్నాం. ఆ సత్యం గురించి ఈరోజు పాపపు బ్రతుకుల్లో బ్రతుకుతూ, నీచమైన బ్రతుకుల్లో బ్రతుకుతూ, త్రాగులతో, వ్యభిచారంతో, దొంగతనాలతో, అబద్ధాలతో, నరహత్యలతో, మోసాలతో, కుళ్ళి కుతంత్రాలతో బ్రతుకుతున్న వారి మనసులు మారాలి. వాళ్ళు మా సహోదరులై ఉన్నారు కదా అని ప్రయాసతోటే మేము సువార్త ప్రకటన చేస్తున్నామే తప్ప క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. దేనికి మార్గం అంటే నిత్య జీవానికి మార్గం. దేనికి మార్గం? నిత్య జీవానికి మార్గం. మరియా చేసిన త్యాగం ముందు ఎవరు త్యాగం చేయలేకపోయారు. నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి, రాళ్ళుతో కొట్టాలి. ధర్మశాస్త్రం ఉంది కదా, స్త్రీ దొరికితే రాళ్ళుతో కొట్టాలి. ఏ చెబితే నీకు ప్రదానం చేయబడి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అప్పుడే గర్భం దాల్చావా, ఇది ఎవరి దగ్గర పడుకొని వచ్చింది, కొట్టనే రాళ్ళతోటే. ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కూడా చంపేయాలి. ఎవరిని చంపేయాలి? రూలుగా అయితే మరియాని చంపేయాలి. ఎన్ని నిందలు వచ్చి ఉంటాయో, ఎన్ని నిందలు వచ్చి ఉంటాయేనండి. ఆ నిందలన్నింటిని భరిస్తూనే 9 నెలలు ఆయన కాసుకొనే ఉందండి. చివరికి భార్య మీద యేసేపుకు అనుమానం కలిగినా అనుమానం నుండి బయటకు వచ్చి ఆమె బిడ్డ కనినంత వరకు క్లియర్గా రాశారు, ఆమెని ఎరగకుండెను. ఆమె బిడ్డ కనినంత వరకు ఆమెని నీతిమంతుడయ్యుండి అవమానపరచలేదు. ఆవిడ గర్భము దాల్చినా, పురుషుని ఎరగకుండా గర్భమును దాల్చినా, దేవదూత చెప్పిన మాట విని ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యముగా మాటలు ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడి సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను నువ్వు అనుమానించొద్దు. ఎందుకంటే ఆమె గర్భమును దాల్చినది పరిశుద్ధాత్మ వలన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అనను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ప్రభువు తన ప్రవక్త ద్వారా, ఇందాక యేషయా 7వ అధ్యాయంలో 13, 14 వచనాలు చదివాం కదా. అంటే క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రితం తన ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. దేవుడు ఆయన మూలముగా కలుగుతుంది, ఆయన లేకుండా ఏది కలగదు. కలిగినవన్నీ ఆయన మూలముగా కలిగిను, ఆయన లేకుండా ఏది కలగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు ద్వారే నిత్య జీవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవం. మనం ఆ నిత్య జీవానికి మన నిరీక్షణ గలవారై ఉండాలి. మనం అందరం ఎలా ఉండాలి? నిరీక్షణ గలవారై ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ఇతరుల వరే నిరీక్షణ లేని వారుగా ఉండకుండా నిమిత్తము నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అన్నాడు.
మీరు ఇతరుల వలె నిరీక్షణ లేని వారుగా ఉండకుండా నిమిత్తము నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. వచ్చే వారం కంటిన్యూషన్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు మా ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భూమి మీద ఎవ్వరు చేయలేని త్యాగం స్త్రీ మాత్రమే చేసింది ప్రభువా. అనేకమైన నిందలు వస్తాయని తెలిసిన, అనేకమైన అవమానాలు వస్తాయని తెలిసిన, అనేకలు ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు పెట్టి కొట్టేస్తారని చంపేస్తారని తెలిసినా స్త్రీతత్వం గొప్పదయ్యా. స్త్రీ ఆ నిందలు భరించడానికి కానీ, అవమానాలు భరించడానికి కానీ సిద్ధపడింది లోకరక్షకుడు గర్భములో దాల్చడానికి. నీ కృపా కనికరమును తోడుగా ఉంచండి. మీ ఆత్మతో నింపండి, ఆత్మకార్యం జరిగించండి. ఆకాశములో మేఘగా పరిచిన ఆ తండ్రికి కుమారుడిగా పుట్టబోయేవాడికి ఆహ్వానించింది. ఈ లోకంలో ఎవరు ఆహ్వానిస్తారు ప్రభువా? ఈ లోకంలో ఎవరైనా ఆహ్వానిస్తారు? ఎవరు ఆహ్వానించరు. కానీ ఒక స్త్రీ త్యాగం ముందు లోకమే తలదించుకొని ఉంది. అట్టి స్త్రీ పేరు మరి అని తెలియపరిచి ఉన్నా. ఆ స్త్రీ వల్ల తక్కిన స్త్రీలకి విలువని సమకూర్చో, ఆదిశక్తి కింద నియమించో, నీ కృపా కనికరమున తోడుగా ఉంచో. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.